అందరికీ వందనాలు. మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాము. ఈరోజు మన వాక్యము రూపాంతరము కనుక ఆ వాక్యాన్ని గురించి మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు తోడుగా ఉన్నావు, అందుకని స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతర వగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రూపాంతరపరచబడ్డాడు. రూపాంతరం అంటే మార్పు చెందడము. రూపాంతరం అనగా ఒక రసాయన పదార్థం మరి ఒక రసాయన పదార్థంతో కలిసినప్పుడు అది వేడి చేసినప్పుడు కొత్త రసాయన పదార్థముగా ఏర్పడుతుంది. పాత స్వభావాన్ని, పాత రుచిని కోల్పోయి నూతన రూపముగా మారుతుంది. కనుక ఒకటి కలిసినప్పుడు రూపాంతరం మార్చబడుతుంది రసాయన పదార్థం. అలాగనే గొంగళి పురుగు అది గూడు కట్టుకున్న తర్వాత అందులో నుంచి కొంతకాలానికి అది చీతకొక్క చిలుకలాగా మారుతుంది. అనగా మన జీవితాలు రూపాంతరపరచబడాలి. మానవులైన మనము కూడా ఈ లోకములో పుట్టినప్పటి నుండి గొంగలి పురుగు లాంటి జీవితం. ఎందువలన అనగా పాపులుగా ఈ లోకంలో జన్మించాము. పాపులని బిరుదు మనకు అనుగ్రహించబడ్డది. మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి, పాప స్వభావమును కలిగిన వాడు. మురికి జీవితంలో అపవిత్రమైన జీవితాలు జీవించేవారు. అపవిత్రమైన పాపపు జీవితాల నుండి పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచాడు. కనుక మనము మానవ జీవితము పాప జీవితం. కనుక యేసుతో కలిసినప్పుడు మన రూపాంతరము పొందాలి. అందుని బట్టి రూపాంతరము ఎలాగనా, అందుకని ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోకంలో మనసు అనుసరించకుండా ఏం చేయి, లోకంలో ఉంటున్న మనము దాన్ని అనుసరించకుండా కొలస్సీ రాసిన పత్రికలో చెప్తున్నాడు, మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. అందుకే చూసినట్టు యాకోబు పత్రికలు అంటున్నాడు, మీరు ఈ లోక స్నేహం చేస్తే అది దేవునికి శత్రువు అని చెప్తున్నాడు, వైరం అని చెప్తున్నాడు. అందుకే లోక మర్యాద మంచిది కాదు. అలాగనే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లంటే అందులో మీరు శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును అది వాటిని జయించండి అన్నాడు. దేవుని చిత్తమును చేయండి అని చెప్తున్నాడు. అందుకే అవి లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, అలాగనే జీవపడంబం ఈ లోకానికి సంబంధించినవి. కానీ వాటిని మనం చేయకూడదు. ఇంకొకటి చూసినట్లంటే అనుకూలమును అన్నాడు. అది లోక మర్యాదను. అది ఇప్పుడు ఈ అనుకూలమైన భక్తి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యథార్థమైన హృదయనై నీ దృష్టికి అనుకూలమైనది ఎలా చేసినో అనుకూలముగా ఎలా చేసినో అంటాడు. అలాగనే ఏది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనం చెప్తా, అనుకూలముగా నీ దృష్టికి నేను ఎలా చేస్తా అంటే ఆయన అర్థమైంది, ఆయన అనుకూలముగా జీవించాడు, యథార్థముగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఆయన అన్ని విధాలుగా మంచిగా జీవించాడు. కానీ ఆయన జీవితంలో శోధన వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, దేవా నీ దృష్టికి అనుకూలమైన యథార్థమైన భక్తిని ఎలా చేసినో జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి అనుకూలమైన భక్తి చేసినప్పుడు ఆయన బ్రతికిస్తాడు. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఆయనను ముట్టాడు, స్వస్థపరిచాడు. అందుకే ఆయన పరిశుద్ధమైన జీవితము ఎన్నటెన్నటికీ అది దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మాట ఉంటుంది. ఆ కీర్తన గ్రంథం 93:5లో చూసినట్లంటే సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు. సమూయేలు గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడు సుబుద్ధి కలిగి ఆయన యథార్థత కలిగి చూసినట్లంటే రాజుల దృష్టికి, ప్రజల దృష్టికి దేవునికి అనుకూలముగాను
ఆయన నడుచుకున్నాడు అని చెప్పబడుతుంది. అందుకే ఆయన దేవునికి అనుకూలంగాను ప్రజలకు అనుకూలంగాను అలాగ రాజుకు అనుకూలంగా నడుచుకొని ఆయన అందరి దయను పొందుకొని మరి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఆయనను ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. అందుకు చూసినట్లంటే ఇంకా మాట్లాడుతున్నాడు, ఉత్తమమును మీకా గ్రంథం చెప్తున్నాడు, కనికరము కలిగి జీవించడమే ఉత్తమము. అలాగ చూసినట్లంటే సంపూర్ణమైన భక్తి, మనము జీవిత దీనములు అన్నట్టు సంపూర్ణమైన జీవితము జీవిస్తున్నామా? దేవునికి సంపూర్ణమైన భక్తి చేస్తున్నామా? భక్తి చేయడం కాదు, సంపూర్ణమైన భక్తి గలవారమై ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణ చేయబడాలి. మేము యేసు రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డామంటే కాదు, కానీ సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నామా లేమా అనే సంగతి చూసుకోవాలి. అలాగే చూసినట్టంటే ఇంకా మీకు ఇది మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయంలో చూసినట్టంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతర పొందుడి. దేవుని చిత్తం ఏదో పరీక్షించు, నీకు అనుకూలమైనది కాదు. దేవుని చిత్తమును నీ కోరిక నెరవేర్చుకుంటానికో నీ మనస్సుని శరీరం తృప్తిపరచుకుంటానికో చేసే పని కాదు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుటే అది రూపాంతర పొందిన అవుతుంది. రూపాంతరమైన జీవితం కలిగి జీవించడమే దేవునికి అనుకూలమైనది. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అలాగనే మనం చూసిన అనుకూలమైన భక్తి చేయాలి, ఉత్తమమైన భక్తి చేయాలి, సంపూర్ణమైన భక్తి చేయాలి. దేవుని చిత్తం పరీక్షించి మనం చేసినట్లంటే రూపాంతరపరచబడతాం. ఈ లోకానికి వేరే జీవించాలి, లోక ఆశల నుంచి విడిపించాలి. దేవునితో సహవాసం కలిగి జీవించడమే, దేవుని యొక్క మహిమను ఆస్వాదించుకోవడమే దేవుని యొక్క చిత్తము. అలాగనే రూపాంతరపరచబడడం, సీతాకొక సిలుకలాగను అలాగనే మన పాత స్వభావమును, పాత రుచిని, పాత జీవితాన్ని తీసివేసుకోవడమే రూపాంతరము. అలాగనే ఇలాంటి జీవితం మనకు కలిగినట్లంటే, దేవునితో సహవాసం కలిగినట్లంటే, దేవుని వైపు చూసినట్లంటే ఆయన రూపాంతరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని రూపాంతరపరిచి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఇంతవరకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారందరి జీవితాల్లో రూపాంతరపరిచి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.